నమస్కారం. మన ఈనాటి కథా విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం నేరుగా ఒక పచ్చని అందమైన అడవిలోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే మనందరికీ ఎంతో ఇష్టమైన, ఎప్పటికైనా ఆలోచింపజేసే ఒక క్లాసిక్ పంచతంత్ర కథని మనం ఈరోజు టీకోట్ చేయబోతున్నాం. అదేనండి సింహము కుందేలు కథ. కేవలం వినడానికి మాత్రమే కాదు, శారీరక బలం కంటే బుద్ధి బలం ఎంత పవర్ఫుల్లో కళ్లకు కట్టినట్లు చూపించే అద్భుతమైన కథ ఇది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ అడవిలో అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. ఆ దట్టమైన అడవిలో మదోత్కటము అనే ఒక సింహం ఉండేది. చూడండి, అది మామూలు సింహం కాదు, విపరీతమైన ఖండబలం, అంతకు మించిన పొగరు ఉన్న క్రూర జంతువు. దాన్ని ఎదిరించే ధైర్యం ఏ మృగానికి లేదు. తనకి ఎదురే లేదు అన్న గర్వంతో కేవలం తన టైంపాస్ కోసం కంటికి కనిపించిన ప్రతి జంతువును చంపి తినేసేది. ఆ అడవిలో పరిస్థితి ఎలా తయారైందంటే, ఎప్పుడు ఎవరి ప్రాణాలు పోతాయో తెలియక జంతువులన్నీ క్షణక్షణం భయంతో వణికిపోయేవి. అదొక పీడకల లాంటి వాతావరణం అన్నమాట. ఇక లాభం లేదనుకున్నాయి మిగతా జంతువులు. ఇలాగే వదిలేస్తే అడవి మొత్తం ఖాళీ అయిపోతుందని భయపడ్డాయి. ఆ మారణ హోమాన్ని ఆపడానికి అవన్నీ కలిసి ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాయి. అదేంటంటే, సింహం దగ్గరికి వెళ్లి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి. రోజూ మధ్యాహ్నం కరెక్ట్ టైంకి ఒక జంతువు వంతుల వారీగా సింహానికి ఆహారంగా వెళ్ళాలి. దానికి బదులుగా సింహం ఈ పిచ్చి వేట ఆపేయాలి. ఎలాంటి కష్టం లేకుండా ఆటోమేటిక్గా ఆహారం వచ్చేస్తుంటే ఎవరు వదులుకుంటారు చెప్పండి? సింహం వెంటనే ఈ ఒప్పందానికి ఒప్పుకుంది. అలా రోజులు గడుస్తున్నాయి. రోజొకొక జంతువు బలైపోతూనే ఉంది. ఈ క్రమంలో ఒకరోజు ఒక చిన్న కుందేలు వంతొచ్చింది. సరిగ్గా ఇక్కడే మనకొక పెద్ద ప్రశ్న ఎదురవుతుంది. కొండంత బలమున్న ఆ క్రూరమైన సింహం ఎక్కడ? చూడటానికి ఎంతో బలహీనంగా చిన్నగా ఉండే ఈ కుందేలు ఎక్కడ? మృత్యువు కళ్ళెదురుగా ఉన్న ఆ క్షణంలో ఈ చిన్న కుందేలు ఆ మహాబలశాలిని అసలు ఎలా ఎదిరించగలదు? ఇక్కడ ఏం జరగబోతోందో ఊహించండి. ఇక్కడే కుందేలు తన అస్సలైన తెలివితేటలను ప్రదర్శించింది. కుందేలు సైజులో చిన్నది కావచ్చు, కానీ వ్యూహంలో మహామేధావి. దాని మాస్టర్ ప్లాన్ ఏంటో తెలుసా? ఉదయాన్నే బయలుదేరినా కావాలనే దారిలో ఆగుతూ మెల్లగా నడుస్తూ మధ్యాహ్నం దాటిపోయి సాయంత్రం అయ్యేసరికి సింహం దగ్గరికి చేరుకుంది. ఇదొక బ్రిలియంట్ స్ట్రాటజీ. ఆకలితో మాడిపోతున్న సింహానికి మరింత ఆకలి పెంచి దానికి పిచ్చెక్కేలా చేయడమే కుందేలు అసలు ప్లాన్. ఎందుకంటే ఆకలితో రగిలిపోయేవాళ్లు సరిగ్గా ఆలోచించలేరు కదా. కుందేలు అలా తాపీగా వెళ్లేసరికి ఆహారం కోసం ఎదురు చూసి చూసి సింహం పరిస్థితి అగ్నిపర్వతంలా మారిపోయింది. కళ్ళు ఎర్రజేసి కోపంతో ఊగిపోతూ, ఓరి నీకెంత పొగరురా, ఇంత ఆలస్యంగా వస్తావా అంటూ అడవి దద్దరిల్లేలా గర్జించింది. ఆ ఆకలి మంట ముందు సింహం ఆలోచనా శక్తి పూర్తిగా మసకబారిపోయింది. అప్పుడు కుందేలు ఏమాత్రం భయపడకుండా నటిస్తూనే ఒక అద్భుతమైన మైండ్ గేమ్ ఆడింది. మహారాజా, నేను కరెక్ట్ టైంకే వస్తున్నాను, కానీ దారిలో ఇంకో పెద్ద సింహం నన్ను ఆపేసింది. నేనే ఈ అడవికి రాజుని అని చెప్పింది అంటూ ఒక కట్టుకథ అల్లింది. మా రాజుగారికి ఈ విషయం చెప్పి వస్తానని బ్రతిమాలుకొని వచ్చాను అని కుందేలు చెప్పగానే సింహం ఇగో హర్ట్ అయింది. కుందేలు వాడిన అస్త్రం ఇదే, నేరుగా సింహం యొక్క అహంకారాన్ని దెబ్బతీయడం. అనుకున్నట్లుగానే కుందేలు వేసిన వలలో సింహం పర్ఫెక్ట్గా చిక్కుకుంది. తన అడవిలో ఇంకో సింహమా? దానికంత ధైర్యమా అని అహంకారంతో కళ్ళు మూసుకుపోయింది సింహం. తన కడుపులో కాలుతున్న ఆకలిని కూడా పక్కన పెట్టేసి, ముందు ఆ పొగరుబోతెక్కడుందో చూపించు, వాడి పని పట్టాకే ఆహారం తింటాను అని ఆదేశించింది. సింహం ఎంత బలమైనదో అంత మూర్ఖమైనదని ఇక్కడే ప్రూవ్ అయ్యింది. వెంటనే కుందేలు ఆ సింహాన్ని ఒక పాత పాడుబడిన బావి దగ్గరికి తీసుకెళ్ళింది. మహారాజా, ఆ సింహం ఈ నూతిలోనే దాక్కుంది అని చెప్పింది. ఉక్రోషంతో ఉన్న సింహం గట్టునెక్కి బావిలోకి చూసింది. నీటిలో తన నీడనే చూసుకుని అదొక శత్రుసింహమని గుడ్డిగా నమ్మేసి పెద్దగా గర్జించింది. ఆ గర్జన ప్రతిధ్వనించి తిరిగి రాగానే లోపలి సింహం తన్ను ఎదిరిస్తోందననుకుని ఏమాత్రం ఆలోచించకుండా ఆవేశంతో బావిలోకి దూకేసింది. అంతే, ఆ నీళ్లలో మునిగిపోయి తన ప్రాణాలు కోల్పోయింది. చూసారా, ఒకే ఒక్క దెబ్బతో అడవికి పట్టిన పీడ విరగడైపోయింది. కుందేలు ఆనందంగా తిరిగి వెళ్లి మిగతా జంతువులకు ఈ గుడ్ న్యూస్ చెప్పింది. అప్పటిదాకా మృత్యుభయంతో బతికిన జంతువులన్నీ ఆ చిన్న కుందేలు చేసిన పనికి ఆశ్చర్యపోయాయి,
సంతోషంతో సంబరాలు చేసుకున్నాయి. శారీరకంగా ఎంతో బలహీనమైన కుందేలు తన ఉపాయంతో అడవి మొత్తానికి ప్రాణదానం చేసి ఒక రియల్ హీరోగా నిలిచింది. సో ఫైనల్గా ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన అసలు పాయింట్ ఏంటంటే, కేవలం కొండంత దేహబలముంటే సరిపోదు, దానిని సరైన దారిలో పెట్టే బుద్ధిబలం కూడా ఉండాలి. సింహానికి అంతులేని బలముంది, కానీ ఆలోచన లేదు. కుందేలుకు ఏమాత్రం బలం లేదు, కానీ సమయస్ఫూర్తి, తెలివితేటలు మెండుగా ఉన్నాయి. కత్తి ఎంత పదునైనదైనా సరే దాన్ని వాడే మెదడుకి ఇంకా ఎక్కువ పదునుండాలన్నమాట. ఈ విశ్లేషణ ముగించే ముందు ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. మనందరి జీవితాల్లో కూడా ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి సింహాలు లాంటి పెద్ద పెద్ద సవాళ్లు ఎదురవుతుంటాయి. అప్పుడు భయపడిపోయి కంగారు పడతామా, లేక ఈ కుందేలులాగా తెలివిగా వ్యూహాత్మకంగా ఆలోచించి ఆ ప్రాబ్లంని సాల్వ్ చేస్తామా? కండబలం కంటే బుద్ధిబలమే ఎప్పటికీ పవర్ఫుల్ వెపన్ అని గుర్తుంచుకుందాం. మరొక ఇంట్రెస్టింగ్ కథా విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.